హలో గైస్, నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోస్ట్లీ తెలుగు. బిగ్ బాస్ సీజన్ 8 లో వచ్చేసి ఈ వారం చాలా ట్విస్ట్లు టర్న్లు ఉండబోతున్నాయి అన్నమాట. ఇప్పటిదాకా ఒక లెక్క, ఈ వారం నుంచి ఇంకో లెక్క అన్నట్లుగా ఉంది. ముందుగా మన నాగార్జున గారు వచ్చేసి సోనియాతో మాట్లాడుతూ ఈ విధంగా మాట్లాడతారన్నమాట. సోనియా, నీకే పొజిషన్ ఇచ్చినా సరే, అది సంచాలకైనా ఇంకేదైనా ఏదైనా సరే, నీకు ఫేవర్ గా తిప్పేసుకోవడమేనా? ప్రతి టాస్క్ లో కూడా నీకు నచ్చిన వాళ్ళని సెలెక్ట్ చేసుకొని వాళ్ళని గెలిపించాలి అనే ప్రయత్నం దేనికమ్మా అని అంటుంటే, అప్పుడు సోనియా వచ్చేసి బిక్కమొహం వేసుకొని, సార్ నేను అలా ఎప్పుడు చేశాను సార్, నేను అలా ఎప్పుడు చేయను సార్, నేను ప్రతి టాస్క్ లో జెన్యూన్ గా నా 100% ఎఫర్ట్స్ పెట్టాలనే ట్రై చేస్తున్నా సార్ అంటే, అవునా 100% ఎఫర్ట్స్, అది కూడా జెన్యూన్ గానా? ఓకే వీడియో ప్లీజ్ బిగ్ బాస్ అన్నట్లుగా పెద్ద వీడియోనైతే చూపెట్టడం జరిగింది. అయితే ఆ టాస్క్ లో వచ్చేసి సోనియా క్లియర్ గా బెలూన్స్ టాస్క్ లో ఆరెంజ్ బెలూన్స్ ని మాత్రమే ఆ స్క్వేర్ లోపలికైతే వేస్తుంది అనమాట. సో ఇక్కడ క్లియర్ గా ఫేవరెటిజం అనేది కనిపించేస్తుంది. అక్కడ ఆల్రెడీ ఆ టాస్క్ జరుగుతున్నప్పుడు నబీల్ అండ్ అలానే మణికంఠ యష్మిలు కూడా గట్టిగా మొత్తుకుంటున్నారు. వాళ్ళ మధ్య ఒక చిన్న ఇష్యూ కూడా అయింది. కానీ సోనియా ఏ మాత్రం పట్టించుకోకుండా దర్జాగా ఆరెంజ్ బాల్స్ నే లోపలికి వేసింది అనమాట. సో ఇదే విషయం మీద నాగార్జున గారు వచ్చేసి, అమ్మ సోనియా, అక్కడ క్లియర్ గా నువ్వు చేయాల్సిన జాబ్ ఏంటి, 2 కలర్ బాల్స్ ని ఈక్వల్ గా లోపలికి తోయడం, కానీ నువ్వు సెలెక్టివ్ గా ఆరెంజ్ బాల్స్ ని తోయడం ఎంతవరకు కరెక్ట్ అంటావమ్మా? అయినా ఇలా చేయడం వల్ల ఏమొస్తుంది చెప్పు? మనము ఆల్మోస్ట్ 3rd వీక్ లో ఉన్నాం. ఇప్పుడు కూడా ఫేవరెటిజంలు, గ్రూప్ గేమ్స్ ఇవన్నీ ఎందుకమ్మా? ఇక్కడికి నువ్వు సోలోగానే వచ్చావు సోనియా. కప్ వస్తే కూడా సోలోగానే పంచుకోవాలి, అంతేగాని వాళ్ళకి ఎవరికో కప్ వస్తే నువ్వు ఫీల్ అవడం కాదు. ఇది బిగ్ బాస్ గేమ్ అమ్మా. మీరు స్టార్టింగ్ లో వచ్చినప్పుడే ఉంటది, రూల్ ఇస్ రూల్, రూల్ ఫర్ ఆల్. ఇక్కడ బిగ్ బాస్ హౌస్ ముందు ప్రతి ఒక్కరు కూడా ఈక్వలే. బిగ్ బాస్ కళ్ళకి ఆల్ కంటెస్టెంట్స్ ఆర్ ఈక్వల్. ఇది ఒక్కటే గుర్తు పెట్టుకోండి. గేమ్ ని ఇంకా సీరియస్ గా తీసుకొని బాగా ఆడండి, కష్టపడండి, జెన్యూన్ గా ఆడండి. గేమ్ ఆడామా వచ్చేసామా అన్నట్లు కాకుండా గేమ్ ఆడే విధానాన్ని కూడా మన ఆడియన్స్ ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ గమనిస్తారు. నేను ఎందుకు చెప్తున్నాను దయచేసి అర్థం చేసుకో సోనియా. నెక్స్ట్ టైం నుంచి ఈ ఫేవరెటిజం, గ్రూపిజం ఏవి కూడా నాకు అనిపించకూడదు అన్నట్లుగా గట్టిగానే బుద్ధి చెప్పే ప్రయత్నం అయితే చేశారనమాట మన నాగార్జున గారు. మరి ఇంతకీ మీరేమంటారు? మీ ఒపీనియన్ ఏంటి? సోనియా స్ట్రాటజికల్ గా ఆడుతుందంటారా లేదా దద్దమలాగా ఆడుతుందంటారా? మీ ఒపీనియన్ ని కామెంట్ బాక్స్ లో అయితే చెప్పేసేయండి.